మఠంలో హోటల్ పెట్టుకోవడం చాలా సింపుల్ అండి. పెద్ద ఖర్చు ఏమి ఉండదు. వచ్చేయండి ఎవరైనా పెడతారు కానీ అనుకుంటున్నాం. మరి ఎందుకు చెప్తున్నానా ఈ వీడియో పూర్తిగా చూసండి మీకే అర్థమవుతుంది. ఒకప్పుడైతే ఈదికి 4 హోటలు 3 హోటలు ఉండేవి. మా మఠం వచ్చిన వాళ్ళు చాలామంది 5 స్టార్ హోటల్ ఉన్నాయనుకుంటారు. అందుకే ఇక్కడ కాదు ఇక్కడ కాదని టౌన్ మొత్తం ఒక రౌండ్ వేస్తారు. కానీ బ్రహ్మంగారి మఠంలో 5 స్టార్ హోటల్ ఎక్కడ లేవు. అన్నీ కూడా బుజ్జి బుజ్జి హోటలే ఉంటాయి. అవి కూడా యాత్రికుల ప్లేస్ కాబట్టి చాలా వరకు ఎక్కువ హోటల్స్ ఉంటాయి. అందరికీ తెలుసుకోవాల్సింది ఏమంటే పెద్ద హోటల్ ఎక్కడ లేవు. ఉన్నాయి కూడా అన్ని చిన్న చిన్న హోటలే. అలాగే కడప కారం దోశ అంటే ఫేమస్. అలాగే బ్రహ్మంగారి మఠంలో దోశలు చాలామంది లైక్ చేస్తారు. మఠం అంతా కూడా ఆనియన్ దోశ ఒకరిద్దరే వేస్తారు. కానీ వచ్చిన ప్రతి యాత్రికులు కూడా ఇష్టపడే దోశ ఏమైనా ఉన్నదంటే కారం దోశ. ప్రతి ఒక్కరికి కూడా కారం దోశ, మసాలా ఆనియన్ ఊతప్పం ఇలాంటివి బయట ఎక్కడైనా తింటాం. కానీ కారం దోశ స్పైసీగా కమ్మగా ఉండే దోశ అయితే బ్రహ్మంగారి మఠమే అంటారు. అందుకే ప్రతి ఒక్క హోటల్ చూసినా కూడా కారం దోశలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకప్పుడైతే చాలా తక్కువ ఉండేటి. ఇప్పుడు ఒక హోటల్కి 10 హోటలు అయ్యాయి, 10 హోటలకు 50 హోటలు అయినాయి. అందుకు కాబట్టి ఇలా రద్దీగా ఉండాలంటే ఏదో అదృష్టం ఉండాలి. లేదంటే రోజు మామూలుగా డైలీ ఎలా వస్తారో అలాగే రొటీన్గా ఉంటుంది. కానీ ఇలా వస్తే రోజు ఇలా వ్యాపారాలు ఉంటే హ్యాపీనే. కానీ అలా ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఉన్నబుద్ధి తీసుకోవాలి, లేనబుద్ధి వెళ్ళిపోతూ ఉండాలి. హోటల్ అంటే అంతే. వచ్చినబుద్ధి మంది, రానబుద్ధి భగవంతుడు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. వచ్చినప్పుడు మాత్రం ఆ వచ్చిన మనసుని ఎంతవరకు మనం ఫాస్ట్గా కట్టి మనసులు నిలబెట్టుకుంటాం అనేదే టాస్క్ ఇక్కడ. మా ఇంట్లో ముగ్గురు ఉంటాము. ముగ్గురు 3 పనులు చేస్తాం. అలాగే ఇంట్లో పనులు కానీ మంచిగా మేమే చేసుకుంటూ ఉంటాము. దానివల్ల వస్తే ఓకే, ఇంకా రాకపోతే మనం ఏం చేయలేం కదా, నార్మల్గా సర్దుకొని వెళ్తుంటాం. ఇంకా మనసులు పెట్టి చేయించుకునే వాళ్ళకైతే వస్తే వాళ్ళతో పాటు ఓనర్ కూడా తీసుకుంటారు. లేదంటే వచ్చిన పనులకు ఇచ్చుకొని ఈ పూటకి ఇంతరా బాబు అని ఇంటికి వెళ్ళిపోతుంటారు. అది తెలియక చాలామంది హోటల్ మీద ఏదో తింటున్నారు అనుకుంటారు. కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంతమంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవుతుందా మేము వెళ్ళాలా అంటారు. మేము కూడా పొద్దునుంచి చీకట్లోంచి లేచి ఇవన్నీ కష్టపడి చేసుకుంది 4 మనుషులు వస్తారనే ఫ్రెండ్స్. వెళ్ళమని ఎవరం చెప్పము. అన్నయ్య అయిపోయింది అన్నయ్య 2 నిమిషాలు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఇంక ఈ పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా ఫాస్ట్గా ఏం లేవు కాబట్టి జనాలు తగ్గినాక ఇవన్నీ ఒకటి కడుక్కుంటూ వేసుకుంటాము. ఈ అంట్లు కూడా మేమే తోమేస్తాం ఫ్రెండ్స్. నేను మనిషిని ఏం పెట్టుకోను, నా పనులు మేమే చేసేసుకుంటాము. అలా ఉంది కాబట్టి వచ్చినప్పుడు హ్యాపీ, రాకపోతే ఓకే నార్మల్గా తీసుకుంటాను నేను. కొంతమంది అయితే రాని రోజు చాలా ఫీల్ అవుతుంటారు. ఇంకా చేసేది ఏమీ లేదు. బాధ అనేది సహజంగా అందరికీ ఉంటుంది. కానీ రానబుద్దు బాధపడినా ఇంకోటి పడినా లేదు, ఆ రోజు మనకు ప్రాప్తం లేదనుకోవాలి. ఇదిగో చూడండి చేయి దారిపోతున్న దవర్ని ఎలా పట్టేసుకుంటున్నాను. ఇంకా వచ్చినప్పుడు యాత్రికుల ప్లేస్ అయితే మంగళవారం అలాగే బేస్తారం బాగుంటారు. ఆదివి శనివారాలు అయితే ఫుల్ ఉంటారనమాట. ఆ ఫుల్ ఉన్న టైంలో కూడా అదృష్టాన్ని బట్టి వ్యాపారం ఉంటుంది. ఈ వారం జరిగింది అని రేపు వారం ఎక్కువ వేసుకున్నామంటే మిగిలి పేస్ట్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ టైం చూస్తే ఇలాంటి మంచి మంచి